మే 4 భూలోక సంబంధమైనవి తృప్తినివ్వవు. లోక సంబంధమైన వస్తువులతో తమను తాము సంతోషపరుచుకోవాలని అతిగా ప్రయత్నించేవారు వాటిలో అతి తక్కువ తృప్తిని మాత్రమే పొందుతారు. మనుష్యుని సంపద తరచుగా దుఃఖాన్ని పెంచుతుంది కానీ ఎన్నడూ తృప్తినివ్వదు. సంపద వల్ల సంతృప్తి కలుగుతుందని అనుకోవడం ఎంతటి మూర్ఖత్వం. మన ఆత్మలు అశారీరమైనవి. అవి నశించిపోయే రక్తమాంసాల ఆనందాలతో తృప్తి చెందవు. మనం గెలవాలని ఆశపడే ఈ లోక బహుమానాలు మానవ స్వభావం కంటే చాలా అల్పమైనవి. కాబట్టి మనం నిజంగా ఆశీర్వదించబడాలంటే వీటికి అతీతంగా ఆత్మలకు తండ్రి అయిన దేవుని వైపు చూడాలి. దేవుడు మనకు దయచేసిన సంపదలు మన అవసరాల కోసం ఉద్దేశించబడినవే కానీ మన ఆనందానికి మూలాలు కావు. వాటిలో లేని తృప్తిని పిండి తీయాలని చూడడం వ్యర్థ ప్రయాస. ఆవు పొదుగును సున్నితంగా నొక్కితే అది పోషకకరమైన పాలను ఇస్తుంది. కానీ పాలు ఎక్కువగా రావాలని గట్టిగా ఒత్తిడి చేస్తే ఉపయోగం ఉండదు. సదా ఒత్తిడి వల్ల పాలు పెరగవు. భౌతిక విషయాల నుండి మనం మితిమీరి ఆశించడం వల్ల వాటి ద్వారా పొందే కనీస ప్రయోజనాన్ని కూడా కోల్పోతాము. లోక వస్తువులతోనే సంతోషాన్ని వెతుక్కునేవారు చివరికి అసంతృప్తినే మిగిల్చుకుంటారు. మనం ఈ వస్తువుల మీద నుండి దృష్టి మరల్చి సంతోషం కోసం క్రీస్తు వైపు చూస్తే మన నిరాశలన్నీ సులువుగా తొలగిపోతాయి. నీవు క్రీస్తును ఆశ్రయించినప్పుడు కలిగే మార్పులు ఇవే. మొదటిది, నీ పాప భారం అంతా తొలగిపోతుంది. అపరాధ భావం అనేది మన సంతోషాన్ని నిరంతరం గుచ్చే గుండుసూది వంటిది. క్రీస్తు నీ పాపాలను క్షమించినప్పుడు ఆ పాప భారాన్ని కూడా తొలగిస్తాడు. రెండవది, నీ స్వభావం నూతనపరచబడి పరిశుద్ధపరచబడుతుంది. పరిశుద్ధత అంటే దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఉద్దేశించిన ఆరోగ్యకరమైన స్థితికి మనిషిని తిరిగి తీసుకురావడమే. ఒక మనిషి పూర్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడే కదా అత్యంత హాయిగా ఉండేది. మూడవది, దేవుని కుటుంబంలోకి దత్తత. ఇంతటి గొప్ప రాజుకు కుమారునిగా లేదా కుమార్తెగా ఉండడం నిన్ను నిశ్చయంగా సంతోషపెడుతుంది. నాలుగవది, క్రీస్తుతో కూడిన నిత్య స్వాస్థ్యం. ఆ నిరంతర ఆనందం ఏ స్థాయిలో ఉంటుందో మనం ఇక్కడ ఊహించలేము. పరలోకాన్ని గూర్చిన మన ప్రస్తుత అవగాహన ఎంతటిదంటే ఆకాశంలో వెలిగే సూర్యుడికి కాగితం మీద గీసిన సూర్యుడి బొమ్మకు ఉన్నంత తేడా ఉంటుంది.